ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 3 టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ఇంకా 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ, జీటీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరుకోగా ఇంకొక స్థానం మిగిలుంది. ఆ స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ ఐదుగురు పోటీ పడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 14 పాయింట్లతో ఉండగా, పంజాబ్ కింగ్స్ వాళ్ళు 13 పాయింట్లతో, కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు 13 పాయింట్లతో, చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్స్‌తో ఉన్నారు. సో, మిగిలిన ఒక స్థానం కోసం ఈ 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 14 పాయింట్లతో ఉండటం వల్ల వాళ్ళకి మెరుగైన అవకాశాలున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ముంబైతో మే 24న ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోతారు. మిగిలిన 4 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటి ముఖం పడతాయి. ఒకవేళ రాజస్థాన్ వాళ్ళు ముంబై పైన ఓడిపోతే అప్పుడు పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. సో, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గెలిచి ఒక దెబ్బకి 4 పిట్లన్నట్టు పంజాబ్, కోల్కతా, చెన్నై, ఢిల్లీని ఇంటికి పంపిస్తారా? లేదంటే వాళ్ళు ఓడిపోయి పోటీని మరింత రసవత్తరంగా మారుస్తారా అనేది మనం వేచి చూడాలి. ముంబై ఇండియన్స్ అయితే మాత్రం ఈసారి దారుణంగా విఫలమైంది.